నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. చంద్రబాబు నాయుడు ఆయన మాటల్లో మోసపోయి జనాలంతా ఓట్లేశారు. వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత జనాలకు తెలిసిపోయింది ఏ విధంగా జనాల్ని మోసం చేస్తున్నది. దాని తగ్గట్టుగానే ముస్లిమ్స్కి ఒగ్బోట్కి చట్టానికి సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత నిన్న నెల్లూరు జిల్లాలో మా నెల్లూరు జెండా విధించి ఒక పెద్ద ర్యాలీ తీసాము. ర్యాలీలో ముస్లిం పెద్దలందరూ కలిసి పాల్గొన్నారు. అదే ఒక 20,000 మంది దాకా జనాలు వచ్చారు సొంతంగా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సమాధి చేసేదానికి మొదటి అడుగు ఇది. ఎందుకంటే ప్రతిసారి మోసం చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే కూడా జనాలు కొద్దిగా నమ్మారు ఈసారి ఏదైనా బాగా చేస్తారని చెప్పి. ఎప్పుడు చేయలే. మళ్ళీ మా జగన్ అన్న సీఎం, మాజీ సీఎం గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాజ్యసభలో బిల్కి యాంటీ చేశారు, పార్లమెంట్లో యాంటీ చేశారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు కేరళ కానీ చెన్నై కానీ ఎట్ట వెళ్ళారో మనం కూడా అట్నే వెళ్ళాము. కానీ తొందరలోనే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి ముస్లిం సోదరులంతా నమ్ముతున్నాము. జగన్ ఎప్పుడు కూడా ముస్లిం తరఫునే ఉంటారు. ఏ రోజు కూడా ముస్లింస్ని దూరం చేసింది లే. కానీ కొంతమంది మాటలు నమ్మి జనాలు కొద్దిగా ఓట్లు అట్ట వేశారు. కానీ మ్యాక్సిమం ముస్లిం సైడే జగన్ అన్న ఉంటారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసి చంద్రబాబు నాయుడు ఒక మంచి గుణపాఠం చెప్తారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.